బాగా చూడండి, మనసు ఆనందపడుతుంది మీది. హరే కృష్ణ పెద్దమ్మ, ఇవాళ మరో 8 అమ్మాయిల ఫోటోలు తెచ్చాను. ఒకటికి మించి ఒకటి ఉన్నాయి, సర్వగుణ సంపన్నులు. మీకు సమయం సందర్భం లేదా పంతులు గారు? ఈ రోజు పుణ్యపుక్కురు ఉపవాసం ఉంది. గంగా దర్శనం కోసం ఘాట్ కి వెళ్ళాలి. మీరేమో ఇటు మొత్తం ఫోటోలు తీసుకొని వచ్చారు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా చూడడానికి సమయం ఉందా మన దగ్గర? మీరైతే ఈ ఫోటోలను ఉంచండి, మీకే చూపిద్దామని తీసుకొచ్చాను. ఒక్కొక్కటి ఒకదానికి మించి ఉన్నాయి. మీరు సమయం చూసుకుని అర్జున్ కూడా చూపించండి. ఉంచండి ఉంచండి. పెద్ద కోడలు, ఫోటోలను జాగ్రత్తగా ఉంచు. వెళ్తాను. రాధే రాధే. చూడు చిన్ని, ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. ఉంది, చాలా బాగుంది. మన అర్జున్ తో ఈమె జోడి చాలా బాగుంటుంది. ఈ ఫోటోని అర్జున్ కి చూపించాల్సిందే. హరే కృష్ణ పెద్దమ్మ. హరే కృష్ణ పంతులు గారు. మీ కూతురు అహానా ఫోటోను మేము చాలా పెద్ద కుటుంబంలో ఇచ్చాము. అయితే చెప్పండి, అబ్బాయి ఎవరు, ఎక్కడి వారు? చందన్ నగర్ లోని సేన్ కుటుంబము. వారిది పాత జమీందారుల వంశం. మరి ఈ వివాహం నిశ్చయించబడితే నా దక్షిణ గురించి కూడా చూసుకోండి. సరే సరే పంతులు గారు, మీ దక్షిణ మీకు అందుతుంది. ముందు ఈ అమ్మాయి పెళ్లి సంబంధం నిశ్చయం కానివ్వండి. ఈ అమ్మాయి పెళ్ళయి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో విషయం పంతులు గారు, అబ్బాయి కుటుంబం నుండి ఏదైనా ఫోన్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను, సరేనా? 9 అయింది. ఎవరు కనిపించరేంటి? ఎక్కడున్నారు మీరందరూ? చిన్నత్త, కొంచెం త్వరగా చేయండి. పూజకి పోయేది ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను మీకు, ప్రొద్దున కొంచెం తొందరగా లేమని, కానీ లేవరు. ఇప్పుడు ఇంత తొందరగా వండితే ఏదో ఒకటి పాడవడం ఖచ్చితం. వంట అయింది. ఓ చుట్కీ, నీ కూతురు ఎక్కడుంది? ఎంత సమయం పడుతుంది తనకి? ఇది తీసుకోండి. అత్తయ్య, ఈ లిల్లీ ఇంకా టుల్లి కూడా వస్తున్నారా గంగా ఘాట్కి మనతో? అత్తయ్య, ఏం చేస్తారు వీళ్ళిద్దరు వచ్చి? నేను అంటున్న వీళ్ళని ఇంట్లోనే ఉంచుదాం. మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. లేదు లేదు, మీ మామగారు కూడా వస్తున్నారు. ఉపవాసం మన ఇంట్లో నిస్త్రీలందరూ పట్టారు. అయితే ఇంటి మగవారు ఇంట్లోనే కూర్చుంటారా? ఓ చుట్కీ, మీ కూతురు ఎక్కడా? అక్క తనేమో స్నానం చేస్తుంది. గంగా ఘాట్ పూజ తర్వాత తనక్క నుండి కాలేజీకి వెళ్తుంది. అవునా చిన్నత్త? నీ కూతురు ఒక రోజు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి. మేమంతా పిచ్చివాళ్ళం. నేను చెప్పాను కూడా, ఒక్క రోజైనా మన కుటుంబంతో సమయం గడపమని. కానీ మహారాణికైతే కాలేజీకి వెళ్ళాలి. కనీసం కొంచెమైన చదువుపై శ్రద్ధ పెట్టినా బాగుండేది. ధ్యాసే లేదు. తనకైతే కాలేజీకి వెళ్ళి అందరి ముందు తైతక్కలాడాలి, డాన్సర్ అవ్వాలంట. मेरी गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंधी डोरी रे। मेरी गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंधी डोरी रे। హలో హలో అహానా, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? అరే, అసలు ఏమైందంటే? విను, ఈసారి డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ మనమే గెలవాలి అని మ్యామ్ స్ట్రిక్ట్ గా చెప్పారు. ఇదంతా నువ్వే చూసుకోవాలి. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా?
ప్రాక్టీస్ చేయలేకపోతున్నానే. మా ఇంటి వారైతే గజ్జరి శబ్దం విన్నారంటే మొత్తం ఊర్నే తలకెక్కించేస్తారు. అయినా ఈరోజు పూజ కోసం గంగా ఘాట్కి వెళ్ళాలి. అక్కడ ఎంత ఆలస్యం అవుతుందో ఏంటో. నేనైతే కాలేజీకి వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకున్నా. చుట్కీ, ఇవన్నీ ఈ ఇంట్లో సాగవు. మరిది గారు మరణించిన తర్వాత మీరిద్దరూ వచ్చి మా మెడపై పడ్డారు. ఎంత చేయాలో అంత చేశాము, కానీ నీ కూతురుకు ఇవేవి అర్థం కావడం లేదు. ఇప్పుడు నా కొడుకే ఇంటి భారం మోస్తున్నాడు. అయితే వాడు కూడా మీ తల్లి కూతుర్ల ఖర్చులు భరించాలా? వాడికి వాని సొంత బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది. మేమందరం కలిసి కేవలం నీ కూతురి కాలేజీ ఫీజులు కడుతూ ఉండాలి. కానీ అక్క, నా కూతురు పాపం తన కాలేజ్ ఫీజుల మొత్తం ఖర్చులు తానే చూసుకుంటుంది. ఇక ఆపు, కోపం తెప్పించకు. ఇంకా తన పెళ్లికి పూర్తి బాధ్యతలు మావే. కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. రేపేమైనా పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే అప్పుడేం చేస్తారు మీరు? ఒక ముఖ్యమైన విషయం, ఒకవేళ పెళ్లి తర్వాత అమ్మాయిని తిరిగి మన ఇంటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు? మమ్మీ, మీరంతా అత్తమ్మ గురించి చెడుగా ఎందుకు మాట్లాడతారు? నోరు మూయ్. బాగా నోరు లేస్తుంది నీది పెద్దల మధ్యలో. గుడ్డి అత్త చాలా మంచిది. చాలు చాలు, ఆపండి మీ వేషాలు. ఘాట్కి వెళ్ళాలి, తయారవ్వండి. మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు, మీరు తయారైనారా? వదినా, వచ్చేసా నేను రెడీ. వెళ్దామా? వెళ్దాం. బామ్మ, బామ్మ, మేము కూడా రెడీ, మేము కూడా వస్తాము. మీరందరూ కూడా వస్తారా? కానీ మరిది గారు, ఇంతమంది ఒకేసారి ఎలా వెళ్ళగలరు? వదినా, మీరు టెన్షన్ పడకండి. నేను బండి మాట్లాడాను అద్దెకి. బండి విన్నారా? బాబాయ్ గారు అద్దెకు బండి మాట్లాడారంట. వామ్మో, ఎంత పెద్ద బండి వస్తుందో. మనం ఇంతమంది ఉన్నాము, చిన్న బండిలో ఏం సరిపోతాం? ఖచ్చితంగా 2-3 టాక్సీలు మాట్లాడి ఉంటారు. చిన్ని, నువ్వు ఇంటికి వచ్చి కొన్ని నెలలే అయింది, అందుకే నీకు తెలియదు. ఈ ఇంటి వారు అద్దెకు టాక్సీలు తీసుకోరు. ఇంత మురిసిపోయేంత ఏమైంది? పారో, పారో, ఏమైందండి? నువ్వేమో ఇక్కడ నిలబడి నవ్వుతున్నావు. నేను నిన్ను ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, వినిపించట్లేదా నీకు? ఒక పసుపు రంగు ఫైల్ వెతకమన్నాను నేను. ఇంతివి ముఖ్యమైన కాగితాలు ఉన్నాయి అందులో. ఎక్కడుంది అది? నాకు కనిపించలేదు. నేను 4 ఫైల్ తీసి ఇప్పుడే వచ్చాను. అవునా? ఆ 4 ఫైల్లో నేను వెతుకుతున్న ఫైల్ ఉందా? తెలియదు. నాకు తెలియదంటే తెలియనట్లయితే తెలుసుకోవాలి. ఎప్పుడు పనికి మాలిన పనులు చేస్తావు నువ్వు. అదే ఇంగ్లీష్ లో రాసుండే కదా. అయితే 10వ తరగతి వరకు చదివావు కదా నువ్వు? లేక చీటింగ్ చేసి పాస్ అయ్యావా? నిలబడి ఎందుకున్నావు? పసుపు రంగు ఫైల్ ట్యాక్స్ అని రాసి ఉంటుంది, వెళ్ళు. అక్క, ఈ టాక్సోకి స్పెల్లింగ్ ఏంటి? TESOF కదా అక్క. నేను వెళ్తాను, ఆ ఫైల్ వెతకాలి. అంత గజిబిజి అయింది. తను పేరుకే 10వ తరగతి అయింది. తన తల్లిదండ్రులు మనతో అబద్ధం చెప్పారు. అందుకే వాళ్ళన్నారు 10వ తరగతి వరకు చదివింది అని. ఒకవేళ పాస్ అయితే చెప్తుండే 10వ తరగతి పాస్ అయింది అని. అవును చిన్నత్త, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఏంటి ఏమనిపిస్తుంది పొల్లు? మేమందరం తక్కువ చదువుకున్నాం. నేను, నా వదిన, నా కోడలు, మీ అమ్మ అందరూ తక్కువే చదివారు. కానీ ఈ రోజు వరకు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నామా మేము? ఇవన్నీ నీకెందుకు? నడిపి కోడలు 10వ తరగతి దాకా చదివిందంటే చదివింది. ఇంకో విషయం చెప్పు, నీ ఫైల్ నువ్వు స్వంతంగా వెతుక్కోలేవా? ఈమెతో మాట్లాడటమే వృధా. అమ్మా, మామయ్య, అందరూ తయారైనారా? లిస్టు ప్రకారం అన్ని తెచ్చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయ్యో కోకోన్, ఎన్నిసార్లు చెప్పాను నీకు మార్కెట్కి కొంచెం ఆలస్యంగా మధ్యాహ్నం సమయంలో వెళ్ళమని? వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తొందర ఉన్నప్పుడు వస్తువులు కొంచెం తక్కువకి ఇస్తారు. ఈ అరటి పండ్లు ఎంత కొన్నావు? 6 రూపాయలు జతకి.
రూపాయల ఇంతకంటే చౌకగా ఎక్కడా దొరకలేదు బాబాయ్. మార్కెట్ అంతా వెతికాను. దీనిపై కొన్ని మరకలు ఉన్నందువల్ల తక్కువకు లభించాయి. పూజ కోసం ఇవి. ఇలా మచ్చలున్నరటి పండ్లు ఇవ్వకూడదు. ఏందంటే ఠాకూర్ గారు, మీ దగ్గర ఉండొచ్చు వృధా చేయడానికి చాలా డబ్బు, కానీ ఈ ఇంట్లో కొంచెం డబ్బు కొడుతుంది. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, ఆ మరక తొక్క మీద ఉంది కదా, తొక్కను తొలగిస్తే మరక కూడా ఉండదు. తాతయ్య తాతయ్య, మనం వెళ్తున్న కారు వచ్చిందా? ఆ కారు ఎక్కొచ్చా? అందరూ ఎక్కాల్సిందే. పదండి అందరూ పదండి. పూజ సామాగ్రి తీసుకో. ఇదిగోండి మీ ఫైల్. దేవుడా, మళ్ళీ తప్పుడు ఫైల్. అతని మోకాల్లో ఉందని ఇది కొంచెం కూడా అర్థం కాదా నీకు? ఇగో ఇటు చూడండి, మీ కోడల పరిస్థితి చూడండి. మీరు ఈమెన సపోర్ట్ చేసేది, ఈమెని పోల్టు అన్న. మీరు వదినతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత మంచి మనసున్న నా వదిన అసలు ఏం చేసింది అని ఆమెని మీరు పిల్లల ముందు తిడుతున్నారు. నీకేం తెలియదు చిన్న, నువ్వు ఆఫీస్లో నీ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటావు, కానీ దీనివల్ల నేను ఇక్కడ ఏమేం భరిస్తానో నీకేం తెలీదు. ఏదేమైనా నీ ఫైల్ నువ్వే ఎందుకు చూసుకోకూడదు పోల్టు? నీకు అర్థం కాదన్నా, మీ బాధ్యతలు నా బాధ్యతలు చాలా వేరు. నేను ఎన్నో విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి దస్తావేజుల పనులన్నీ నేను జాగ్రత్తగా చేస్తాను. ఇంకా మీకు అసలు తెలియకనే పోవచ్చు, ఈ రోజే ఇంటి పన్ను చెల్లించి ఆఖరి రోజు. గుర్తుందా మీకు? నీకైతే ఇవన్నీ వచ్చు కదా. మిమ్మల్ని ఎవరు నేర్చుకోవద్దన్నారు? అబ్బా వదిలేయండి, నా ఫైల్ నేనే తెచ్చుకుంటాను. అయ్యో అన్నా, వదినా ఆనా, ఆనా, ఆహానా, తలుపుతి. ఓహో అమ్మా, ఏమైంది? ఇక్కడేగా ఉన్నాను. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? అది నువ్వు మర్చిపోయావా మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నామని? మనం వారి ప్రతి మాట వినాలి, అర్థమైందా? సరే పద, అందరూ కింద తయారై కూర్చున్నారు. గంగా ఘాట్కి వెళ్ళాలి పూజ కోసం, గుర్తుందా? గుర్తుందమ్మా. మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? అయినా నువ్వెవరని వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తారు? నీ వల్ల నేను 10 మాటలు పడాల్సి వస్తుంది. ఆనా, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు. ఘాట్లో పూజ తర్వాత నేరుగా మాతో ఇంటికి రావాలి. అమ్మా, మంకు చెయ్యకు. నేను చెప్పా కదా, నువ్వు కాలేజీకి వెళ్ళకూడదు, లేదంటే నేను నీ చదువు ఆపేస్తాను. అమ్మా అమ్మా ప్లీజ్ శాంతంగా ఉండు. నువ్వు ఇలా కూర్చో, ప్లీజ్ కూర్చోండి. అమ్మా, ఈరోజు మా కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ ఉంది. నేను మీకు ముందే చెప్పాను, మరి మ్యామ్ స్పష్టంగా చెప్పారు ఈ కాంపిటీషన్లో నేను కాలేజీని గెలిపించాలి అని. నేను ఈ కాంపిటీషన్కి వెళ్ళకపోతే మా కాలేజీ పరువు పోతుందమ్మా, ఇంకా నాది కూడా. నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు డాన్స్ చేయడానికి వీల్లేదు. మీ డాన్స్ వల్ల నేను ఇంట్లో చాలా విషయాలు వినాల్సి వస్తుంది. అమ్మా అమ్మా ప్లీజ్ ఒక్కసారి హెల్ప్ చేయి. ఈ ఒక్కసారి చేయి, మళ్ళీ అడగను. అయినా ఫంక్షన్ కాలేజీలో ఉంది, బయట ఎక్కడో కాదు. ప్లీజ్ అమ్మా. ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం గంగా ఘాట్ పూజకి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఏం తినకుండా ఖాళీ కడుపుతూనే కాలేజీకి వెళ్తావా నువ్వు? అస్సలొద్దు, అవసరమే లేదు. అమ్మా దయచేసి టెన్షన్ పడకు. నా తిండి విషయానికి వస్తే నేను కాలేజ్ క్యాంటీన్ నుండి తింటాను. బిడ్డ,
నువ్వు డాన్స్ కోసం కాలేజ్కి వెళ్తున్నావని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నన్ను కొట్టే చంపేస్తారు. అహానా, నేను ఈ మాటలు పదే పదే భరించలేను. అమ్మా అమ్మా నా మాట విను. ఎవ్వరికీ తెలీదు సరేనా? ఎవరైనా అడిగితే అయితే చెప్పు ఒక ముఖ్యమైన క్లాస్ కోసం కాలేజ్ వెళ్ళింది అని. ప్లీజ్ అమ్మా. అమ్మా మీరు నా కోసం ఇంత కూడా చేయలేవా? ప్లీజ్ 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 అమ్మా. వదులను, ఇంకా విసిగించకు. మీ పెద్దనాన్న మరి పెద్దమ్మ వీలైనంత త్వరగా నీ పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. నా కోరిక అదే. ఏదైనా మంచి సంబంధం వచ్చేస్తే నీ పెళ్లి వెంటనే జరిపించేస్తా. పెళ్ళి ఎందుకు? ఇకపై నన్ను కాక నీ మొగుణ్ణి ఎక్కువ ఇబ్బంది పెట్టేందుకు. అయ్యో అమ్మా, మీరు కూడా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ముందు నా చదువు పూర్తి చేయాలి, కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలి. ఇదే నా కల కూడా. ఉద్యోగం చేస్తావా? పిచ్చిదానివా? అన్నీ అనుకున్నట్టు జరగవమ్మా. గంగాఘాట్కి వస్తున్నారా? వస్తున్నా. ఎలా వస్తారు? ఫ్యాన్ పై ఎగురుతూ వస్తారా? సమయం ఎంతైంది తెలుస్తుందా? నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు ఈ ఫ్యాన్ రోజు 3 సార్లు చెడిపోతుంటే నేను ఏం చేయాలి? ఇలాగే వస్తారా మీరు? భార్యామణి గారు, ఒక్క కుర్తా మాత్రమే మార్చుకోవాలి. ఇలా తీసి అలా వేసుకొని ఇలా వచ్చేస్తాను మీతో పాటు. అవునా? ఒక పని చేయండి, లోపలికి వెళ్ళండి, ఇలా కుర్తా తీసేయండి, అలా కొత్త కుర్తా వేసుకొని త్వరగా బయటికి రండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మీరు ఈ రోజు గంగా ఘాట్కి వెళ్తున్నారు కదా? మేం మాత్రమే కాదు, నువ్వు కూడా వస్తున్నావు. అమ్మా, నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? ఇది మీ పండుగ, మీరు వెళ్ళండి. నువ్వు కూడా మాతో వస్తున్నావు అంతే. అవునరా, పద, మనందరము వెళ్తున్నాము. నువ్వు కూడా మాతోరా. నేను ఆఫీస్కి వెళ్ళాలి అత్తయ్య. విషయాన్ని పొడిగించకరా. ఆఫీస్ పని మీద ఒక కాలేజీకి వెళ్ళాలని నాకు తెలుసు. అక్కడికి కొంచెం ఆలస్యంగా చేరుకున్నా కొంపలేవి మునగవు అంతే. నువ్వు మాతో వస్తున్నావు అంతే. పదరా చిన్న, నేను కూడా వెళ్తున్నాను. పూజ తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు. అద్దెకి పెద్ద బండి తెప్పించాను. మనం బండి నిందా ఎక్కకపోతే ఆ డబ్బు ఎలా వసూలు అవుతుంది? ఒక్క నిమిషం. మీరు అద్దెకు బండి తీసుకున్నారా? అమ్మా, ఏ బండి? అరే, బయటికి వెళ్తేనే తెలుస్తుంది కదా. రండి రండి, అందరూ రండి, బయటికి సామాన్లు రండి. తీసుకో. అర్జున్ పదండి. అర్జున్, అయ్యో, ఎక్కడికి ఏమైంది? పోతున్నావు? ఏమైంది? ఆగు. ఇదిగో, ఎలా ఉంది? ఎవరు? ఎలా ఉంది? ఈమెవరు? నీకు కాబోయే యువరాణి. ఏమిటి వదినా, ఎప్పుడు చూసినా ఆట పట్టిస్తుంటారు. వదలండి. ఇదిగో విను, ఇలా ఇవ్వు. బాగా చూడు, ఎంత అందంగా ఉంది. మీ ఇద్దరి జత చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఈమె బిఏ పరీక్ష కూడా రాయబోతోంది. అవును. ఓరి దేవుడా, ఆమె చాలా చదువుకుంది. ఈమె మనకు మించి. ఇక ఆపండి, వెళ్దాం పదండి. ఏమైంది? వెళ్ళాలనుందా లేదా? వెళ్ళాలని లేకపోతే సరే, మరి ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాము. లేదు, అలా కాదు. మేం కొంచెం పద. పద చిన్ని, నడిపి పద. అందరు త్వరగా ఒకరి వెనక ఒకరు బండి ఎక్కండి. ఇదా? ఇదిగో
నీ 2-3 టాక్సీలు. ఎలా ఉంది? బాగుంది కదా? ఇంటి వాళ్ళు చెప్పండి, ఎలా ఉంది మన BMW? వా మరిది గారు, వా మీ ఏర్పాట్లు మీలాగా పర్ఫెక్ట్ గా ఉంటాయి. చౌకగా, అందంగా, అందరికీ సరిపడేలా. వదినే గారు, ఇది మన ఇంటి పక్కవారి బోలా టెంపో. ఈ రోజు ఎక్కడికి వెళ్ళక ఇంట్లోనే ఉన్నాడు, అందుకే నేను పిలిచా. బాబాయ్ ఏంటిదంతా? వీళ్ళందరినీ గంగా ఘాట్కి ఈ టెంపోలో తీసుకెళ్తావా? వీళ్ళందరినంటే ఏంట్రా? నువ్వు కూడా మాతో వస్తున్నావు. నీకు మాతో రావడం సిగ్గుగా ఉంటే నువ్వు బస్ ఎక్కిరా, మేము ఇందులోనే వెళ్తాం. అవునవును, పదండి పదండి, అందరూ త్వరగా ఎక్కండి. పద పద ఎక్కు. బాబాయ్ టెంపోలో ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా పుణ్యపుకురు పూజ చేసుకునేందుకు గంగా ఘాట్కి వెళ్తున్నాం. మేము కూడా రావచ్చా? మీరేమంటారు? మరిది గారు, మనవేదైనా తింటే వీళ్ళకు కూడా తినిపించాలి. మీరేం మాట్లాడుతున్నారు వదినా? వస్తే రాని, కానీ తినిపించే అవసరం లేదు. అలా చెప్పు. వస్తే రండి అందరూ, కానీ తినడానికి అక్కడ ఏవి దొరకదు. వెళ్దామా? మేము కూడా వస్తాము. మరిది గారు, బండి తీయమని చెప్పండి. అర్జున్ నువ్వు రావట్లేదా? రా. రారా చిన్న, త్వరగా రా. గంగా ఘాట్కి టెంపోపై వెళ్ళాలా? ఈ పిసినార్తనం ఎప్పుడు అంతమవుతుందో దేవుడికి తెలుసు. బాబాయ్, అమ్మ ఇద్దరు ఒకటే, ఒక్కొక్క రూపాయి లెక్క పెడతారు. వస్తున్నావా లేదా? జై గంగమ్మ తల్లి. అత్త, ఆ టెంపోలో చూడు ఎంతమంది ఉన్నారు. ఇలాంటి పెద్ద టెంపోలో జంతువులను తీసుకెళ్తారు కదా. ఎక్కడ చూశాను నేను దాన్ని? నేను ఖచ్చితంగా ఎక్కడో చూశాను.